హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి ట్రెడిషనల్ కలెక్షన్లో కలంకారీ డిజైన్లో తీసుకొచ్చాను. అది కూడా న్యూ ఫ్యాబ్రిక్ కాస్మోస్ లైన్స్ ఫ్యాబ్రిక్ అండి. మీకు ఫ్యాబ్రిక్ చూస్తే అర్థమవుతుంది. చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. కలంకారీ కాబట్టి ఇంకా ట్రెండీగానే ఉంటుంది. కలర్స్ కూడా ప్రీవియస్గా తీసుకొచ్చిన కలర్స్ కంటే కొంచెం డిఫరెంట్ కలర్స్లో నేను ట్రై చేశాను. చాలా బాగుంటుంది. ప్రతి కలర్కి కూడా నేను రిఫరెన్స్ డ్రెస్సెస్ అయితే డిజైన్ చేశాను. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. అవి వేసుకున్న తర్వాత ఎలా వచ్చింది అవుట్పుట్ అది కూడా మీకు ఫొటోస్ అయితే స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. అలాగే ఇప్పుడు కలెక్షన్లోకి వెళ్ళిపోదాం. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ ఇప్పుడు తీసుకునే అవసరం లేకపోయినా నేను చూపించే డ్రెస్సెస్ ఐడియాస్ మీకు హెల్ప్ఫుల్గానే ఉంటుంది. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇందులో అయితే 5 కలర్ ఆప్షన్స్ అయితే ఇచ్చానండి. సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్, మనకి బేస్ కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది. ప్రీవియస్గా కాస్మోస్ సిల్క్లో చూపించాను కదా, సేమ్ అదే ఫ్యాబ్రిక్లోనే లైన్స్ ప్యాటర్న్ ఇచ్చాను అనమాట. వీవింగ్లోనే మనకి లైన్స్ వస్తుంది. అది ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదైతే టమాటో రెడ్ కలర్ అండి. చూడండి కలంకారీ ప్రింట్ వచ్చేసి ఎంత బాగుందంటే కిందంతా బార్డర్ టైప్లో మనకి హాఫ్ వరకు ఒక బార్డర్ లాగా వచ్చేలాగా ఇలా అయితే ఇచ్చాను. ఇదంతా కూడా మనకి షేడ్ లాగా ప్రింట్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్, ఇక్కడ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్తో అలా డిఫరెంట్ కలర్స్తో ఇలా అయితే ఇచ్చాను. చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి లైన్స్. ఇదంతా కూడా జెరీతో వీవింగ్లోనే మనకి లైన్స్ లాగా వస్తుంది. కాస్మోస్ సిల్క్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ప్రీవియస్గా కాస్మోస్ సిల్క్లో ఫ్యాబ్రిక్ చూపించాను కదా, సేమ్ ఫ్యాబ్రిక్ కాకపోతే లైన్స్లో ఇలా వస్తుంది. మీకు బ్యాక్ సైడ్ చూస్తే అర్థమవుతుంది. జెరీ అండి ఇది కంప్లీట్గా వీవింగ్లోనే ఇలా వచ్చింది. అలాగే ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్, ఇంకా సరోస్కి డిజైన్ అయితే ఇచ్చాను నేను. సరోస్కి వర్క్ అండి. ఇదంతా కూడా గ్లిటర్ లాగా ఉంటుంది, కానీ వాష్ చేస్తే అంత ఈజీగా పోదు. చాలా స్ట్రాంగ్గా బాగుంటుంది, క్వాలిటీగా ఉంటుంది. ప్రింట్ కూడా సూపర్గా వచ్చింది. అవుట్పుట్ అనేది చాలా బాగా వచ్చిందండి. ఇలా మనకి హాఫ్ వరకు బార్డర్ వచ్చేలాగా ఇచ్చాను. ఇదే బ్లౌజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, ఇదే యోక్ పార్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు, మొత్తం సెల్ఫ్గా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఓనీ కావాలనుకుంటే కాంట్రాస్ట్ కలర్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మా దగ్గర దుపట్టాస్ అయితే దీనికోసం ఏం డిజైన్ చేయలేదు సపరేట్గా. మీకు కావాలనుకుంటే వెబ్సైట్లో దుపట్టాస్ కూడా ఉన్నాయి, ఒకసారి మీరు అలా కూడా మ్యాచ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇదైతే టమాటో రెడ్ అండి. ఈ రిఫరెన్స్ డ్రెస్సెస్ అన్నీ కూడా నేను డిజైన్ చేశాను, అవి లాస్ట్లో చూపిస్తాను. ఇందులో కలర్స్ ఉన్నాయి. ఇది టమాటో రెడ్, ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి. ఇది పెసర్ గ్రీన్ కలర్ అండి. పెసర్ గ్రీన్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను. కలర్స్ కూడా మంచి అవుట్పుట్ వచ్చిందండి. అంటే అన్నిటికీ ప్రింట్ సూట్ అయ్యే విధంగా మనకి కలర్స్ కాంబినేషన్స్ కూడా ఇచ్చాను. సేమ్ ప్యాటర్న్ మనకి ఇలా పెసర్ గ్రీన్ కలర్లో చాలా బాగా వచ్చింది. చూడండి దీనికి రెడ్ కానివ్వండి, వైన్, మెరూన్ అలా కాంట్రాస్ట్ కలర్లో మనం ఏదైనా యోక్ పార్ట్కి కానివ్వండి, ఓనిలాగా అలా ఏదైనా మ్యాచ్ చేసుకోవచ్చు. లేదంటే లైట్ స్కై బ్లూ, ఇక్కడ మనకి ఇక్కడ వచ్చింది కదా బ్లూ, అలా కూడా మనం కాంట్రాస్ట్ కలర్లో యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇలా చూడండి, ఈ కాంబినేషన్ అనమాట నేను చెప్పింది. ఇలా కాంబినేషన్గా మనం ప్లెయిన్ దుపట్టా తీసుకొని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి స్కై బ్లూ కలరే అండి. ఇప్పుడు చూపించబోయేది ఇదే కలర్. చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్స్ మాత్రం ఎక్సలెంట్ అసలు. ఎందుకంటే ప్రింట్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది దీనిపైన. కలర్ చూడండి ఎంత బాగుందో, స్కై బ్లూ కలర్లో చాలా బాగా వచ్చింది. దీనికి కూడా వైన్, రెడ్ ఇలా కాంట్రాస్ట్ కలర్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మస్టర్డ్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ మన కలర్స్ వచ్చాయి కదా, ఎగ్జాంపుల్ ఇందులో ఏ కలర్ తీసుకున్నా కూడా మన కాంట్రాస్ట్ కలర్లో ఓనీ లాగా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్. నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్ అండి, లైట్ పీచ్ కలర్. ఇది కూడా చాలా బాగుంది. ప్రింట్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది అన్నిటిపైన కూడా. అలా కలర్స్ ఇచ్చాను నేను. చూడండి ఎంత బాగుందో, డిజైన్ మాత్రం ఎక్సలెంట్ అసలు. మీరు ఒకవేళ శారీ లాగా యూజ్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ కూరలో ఇలా ఉంది కాబట్టి లేస్ కానీ అలా యాడ్ చేసుకుంటాం అనుకుంటే శారీ లాగా కూడా కంటిన్యూగా ఇలా తీసుకోవచ్చు. కాకపోతే పళ్ళు ఉండదండి. కాంబోకి మనకి ఫ్యామిలీ ఫంక్షన్స్కి అలా కావాలనుకుంటే పళ్ళు ఉండదు, కానీ మీరు ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి లైట్ పీచ్ కలర్. చూడండి ఎంత బాగుందో కలర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి కాఫీ బ్రౌన్ కలర్ అండి. ఇదైతే సూపర్ అసలు, చాలా బాగా వచ్చింది కలర్. చూడండి ఇలా వస్తుంది. డిజైన్ మీకు సిమిలర్గా అనిపించినా కూడా మన క్వాలిటీలో డిజిటల్ ప్రింట్ అంటే మీకు అందరికీ ఐడియా ఉంటుంది కదా, నా దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా. మన ప్రింట్ అనేది క్వాలిటీలో ఉంటుంది. ఈ దానిపైన వచ్చిన వర్క్ కూడా అంతే క్వాలిటీతో వేయించాను. సరోస్కి వర్క్ అనేది చాలా క్లియర్గా నీట్గా వచ్చిందండి ప్రింట్. చూడండి ఇలా వస్తుంది. ఫ్యాబ్రిక్ బాగుంది,
డిజైన్ కూడా సూపర్ అసలు. ఇలా వస్తుంది కాఫీ బ్రౌన్. దీన్ని కూడా కాంట్రాస్ట్ కలర్లో మనం ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను డ్రెస్సెస్ డిజైన్ చేశాను. అవి ఎలా వచ్చాయి ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి పెసర్ గ్రీన్ అండి. ఇది వచ్చేసి లెహెంగా ఫుల్ బ్లౌజ్ లాగా, అంటే మనం క్రాప్ టాప్ లాగా కూడా మీకు ఏదైనా కాంట్రాస్ట్ కలర్లో కావాలనుకుంటే వేసుకోవచ్చు అనేసి ఐడియా కోసమని ఇలా డిజైన్ చేశాను. ఇదైతే సెల్ఫ్ కలర్లో ఇచ్చాను. మంచి ఫ్లేర్ ఇవ్వడం వల్ల లుక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ప్లీట్స్ బాగా వస్తాయి, చూడడానికి లుక్ కూడా బాగుంటుంది. ప్రతిదానికి నేను క్యాన్ ఇంకా డబుల్ లైనింగ్ కూడా ఇచ్చాను. లైనింగ్ వచ్చేసి డైరెక్ట్గా కాటన్ కాకుండా క్రేప్ యూజ్ చేయండి. సేమ్ కలర్లో క్రేప్ ఇలా యూజ్ చేసినట్లయితే కొంచెం మనకి షైనీగా బాగుంటుంది లుక్ అనేది. అయితే ఫుల్ బ్లౌజ్ అండి. మనకి ఏదైతే బార్డర్ వచ్చిందో దాన్ని బ్లౌజ్గా ఇలా యోక్ పట్టు తీసుకున్నాను. ఇక్కడ వచ్చిన ప్యాటర్న్ లాగా ఇచ్చాను. స్లీవ్స్కి బ్యాక్ ఓపెన్ ఉంటుంది. ప్లీట్స్ ఇచ్చాను. ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా పైన, ఆ ఫ్యాబ్రిక్తో ఇలా ప్లీట్స్ ఇచ్చాను. ఫుల్ సెట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. చాలా బాగుంది చూడండి. సెల్ఫ్ కలర్లోనే బ్లౌజు సేమ్ సెల్ఫ్ ఇలానే యూస్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ లాంగ్ ఫ్రాక్ కావాలన్నా కూడా అలా కూడా యూస్ చేసుకోవచ్చు, మన సేమ్ సెల్ఫ్ కలర్లోనే కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి క్రాప్ టాప్ లెహెంగా అండి. ఇది కూడా చూడండి హాఫ్ బ్లౌజ్ డిజైన్ చేశాను. దీనికైతే పఫ్ స్లీవ్స్ ఇచ్చేసి బ్యాక్ సైడ్ మాత్రం టై చేసుకోవడం కోసం ఇలా ఇచ్చాను. ఫ్రంట్ పార్ట్లో మనకి ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ని నేను ఇలా యూస్ చేశాను. ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్లో మనకి క్రాప్ టాప్ లెహెంగా చాలా బాగుంటుందండి. వేసుకున్న తర్వాత ఇంకా బాగుంటుంది. లైట్ వెయిట్గా ఉంటుంది, కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. ఎందుకంటే సమ్మర్ కదా, మనకి లైట్ వెయిట్గానే ఎక్కువగా ఇష్టపడతారు పిల్లలు. మనకి ట్రెడిషనల్గా ఉండాలి, లుక్ కూడా బాగుండాలి అనుకుంటే ఫ్యాబ్రిక్ మాత్రం పర్ఫెక్ట్ అనమాట. ఇది వచ్చేసి టమాటో రెడ్ కలర్ క్రాప్ టాప్ లెహెంగా. ఇది కూడా బ్లౌజ్ అనేది సింపుల్గా ఇచ్చాను. ఆల్రెడీ వర్క్ ఉంది కదా మనకి ప్రింట్ అనేది, అందుకనేసి నేను సింపుల్ ఇలా స్లీవ్లెస్లో ఇచ్చాను. బ్యాక్ అయితే టై చేసుకోవడం కోసం ఇలా వస్తుంది. క్రాప్ టాప్ లెహెంగా చూడండి ఎంత ప్లఫీగా ఉంది, లైట్ వెయిట్గా కూడా ఉంది. 2 లైనింగ్స్ వేసి మనకి ఇంత గ్రాండ్గా స్టిచ్ చేసినా కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. టమాటో రెడ్ కలర్ అండి ఇది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్ ఏంటో చూద్దాం. ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి. ఇది వచ్చేసి ఫుల్ బ్లౌజ్ డిజైన్ చేశాను. లెహెంగా ఫుల్ బ్లౌజ్ ఇలా వస్తుంది. కౌల్ స్లీవ్స్ నార్మల్ ప్యాటర్నే ఇచ్చాను. ఇక్కడ స్లీవ్స్ కూడా కొంచెం ప్రింట్ వచ్చేలాగా ఇలా ఇచ్చాను. పీచ్ కలర్లో ఇలా వస్తుంది. చాలా బాగుందండి. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది స్టిచ్చింగ్ అయ్యాక. నెక్స్ట్ వచ్చేసి కాఫీ బ్రౌన్ కలర్. ఇది కూడా క్రాప్ టాప్ లెహెంగా. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది వీ నెక్లో, ఇంకా పఫ్ స్లీవ్స్, బ్యాక్ అయితే ఇలా ప్యాటర్న్ లాగా ఇచ్చాను. సింపుల్ ప్యాటర్న్సే ఇచ్చానండి. దీనికి ఆల్రెడీ ప్రింట్ ఉంది కాబట్టి హెవీగా ఏమి ఇవ్వలేదు, సింపుల్ ప్యాటర్న్సే. మీకు కావాలనుకుంటే కాంట్రాస్ట్ కలర్లో ఓనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కాఫీ బ్రౌన్ కలర్. చూడండి ఎంత బాగుందో. ఇలా వస్తుంది మనకి సెట్. కావాలనుకుంటే మనం కాంట్రాస్ట్ కలర్లో ఓనీ కూడా యూస్ చేసుకోవచ్చు. మొత్తం 5 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం ప్రతి ఫ్యాబ్రిక్కి కూడా నేను కోడ్స్ ఇచ్చాను. మన వెబ్సైట్ కూడా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. వెబ్సైట్లో పర్చేస్ చేసుకోవచ్చు. లేదు మాకు వెబ్సైట్లో అసలు పర్చేస్ చేయడం రావట్లేదు అనుకుంటే మాత్రమే వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తున్నాను, వాట్సాప్ చేసేయండి. లేదు ఇదంతా కాదు, ఆన్లైన్ కాకుండా డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ చూసిన తర్వాతే తీసుకుంటాం అనుకుంటే మా స్టోర్కి వచ్చేసేయండి. స్టోర్ లొకేషన్ వచ్చేసి కుక్కట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారం. మ్యాప్ లింక్ అలాగే వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. ఈజీగా పర్చేస్ చేసుకోవడానికి ఉంటుంది. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.